దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ కూడా బాగున్నారండి. గడిచిన దినాలన్నీ ఆయన రెక్కల చాటును మనందరినీ కూడా భద్రపరిచి ఈ నెల ఈ యొక్క చివరి ఆదివారపు రోజున మనమందరము ఆయన నామాన్ని స్తుతించడానికి, మనమందరము ఆయన నామాన్ని కీర్తించడానికి దేవుడు మనకు చూపుతున్న గొప్ప కృపకై మహిమ ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లును కాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యపు మాటలను మనం అందరం కూడా శ్రద్ధగా విందాం. వాక్యాన్ని చెప్పే ముందు ప్రార్థనాపూర్వకంగా మనమందరము కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలకు కావలసిన వాక్యపు మాటలను దేవుడు మనకు అందజేయాలని ప్రార్థనాపూర్వకంగా అందరినీ కూడా ఏకీభవించాలని ప్రభు పేరటి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. దేవుని యొక్క వాక్యపు మాటలు వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అతి ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. గడిచిన దినములన్నీ మీ రెక్కల చాటుని మీరు భద్రపరిచి ఈ రోజున ఇటు రీతిగా సజీవుల లెక్కలో ఉండి ఏక మనసుతో నీ నామాన్ని స్తుతించడానికి మీరు చూపుతున్న గొప్ప కృపకే మీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజు నీ బిడ్డలైన వారికి వారి యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలకు కావలసిన వాక్యపు మాటలను మీరు నాతోని బిడ్డలైన వారందరితో మీరు మాట్లాడతారని విశ్వసిస్తున్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టు వాక్యం అనే మార్గంలో మేమందరూ నడిచే కృపణ ధన్యతను మా అందరికీ దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తూ వాక్య పరిచర్య చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, చిన్న వాక్యాన్ని చదువుకుని ఆ వాక్యాన్ని మనం ఈరోజు అధ్యయనం చేసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలను మనం చదివినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన విజ్ఞాపనలంతా కృతజ్ఞత పూర్వకంగా మనము దేవునికి మన విన్నపాలను వినిపించాలట. ఈ యొక్క సమస్త లోకంలో మనం అధ్యయనం చేసినట్లయితే సమస్త మానవాళిని ఈరోజు మనం అధ్యయనం చేసినట్లయితే ఎంతోమందికి ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఎంతోమందికి వెండి బంగారాలు ఉండవచ్చు, ఎంతోమందికి మేడమిద్దులు ఉండవచ్చు. ఇలా అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో లేకపోలేదు. అయితే ఇవన్నీ ఉండి కూడా వాళ్ళలో ఏదో ఒక చింత, ఏదో ఒక ఆవేదన, ఏదో ఒక మనశ్శాంతి లేని జీవితముతో జీవిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఇదే వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు శ్రద్ధగా ఆలకించినట్లయితే దేవుని యొక్క వాక్యము ఈరోజు మనతో ఏమి మాట్లాడుతుందని మనం అధ్యయనం చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉండి యేసు ప్రభు గారిని తెలుసుకున్న నీవు, ఆయన యందు ఆయన త్రోవల్లో నడుస్తున్న నీవు,
వాక్యానుసారంగా ఎదుగుతున్న నీవు ప్రియా దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనము తెలుసుకోవలసినది ఏమిటంటే, మన అవసరతలు ఆయన చిత్తానుసారమై ఉండాలి. మన అవసరతలు ఆయన చిత్తానుసారమై ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. అనగా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఫలాంది కొదువై ఉన్నది, నాకు ఫలాంది కావలసి ఉన్నది అన్నట్లు దానికోసం మనము చింతపడి, దానికోసం మనం ఆవేదన పడి, దానికోసం మనం ఆలోచించి, అది దేవుని చిత్తంలో నీకు అది అవసరత లేకపోయినా, దేవుని చిత్తంలో అది నీకు పని లేకపోయినా, దానికోసం నువ్వు తాపత్రయపడి ఏదో ఒకటి చేసి ఆ నిర్ణయాన్ని తీసుకుని నీకు కావలసినది నీవు కొనుక్కుంటున్నావు, నీకు కావలసినది నీవు పొందుకుంటున్నావు, నీ అవసరత ప్రకారంగా దానిని నీవు తీసుకుంటూ ఉంటున్నావు. కానీ మరలా ఏదొక చింత, ఏదొక ఆవేదన. ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తానుసారంగా ఉన్నదా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవలసి ఉన్న నీవు ఏం చేస్తున్నావంటే, ముందుగా ఆ నిర్ణయం తీసుకుంటూ ఉంటున్నావు ప్రియా దేవుని బిడ్డలారా. అందుకనే నీకు అన్నీ ఉన్నాయి, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ దేవుడు ఇచ్చాడు, అంతా కూడా బాగానే ఉంది. కానీ ఏదో ఒక చింత, ఆ చింత నీలో ఎందుకు ఉంటుందంటే, నువ్వు చేసే పని, నువ్వు వెళ్ళే నడవడిక, నువ్వు చూసే నీ కంటి చూపు, నీ ప్రవర్తన, నీ మాట తీరు అన్నీ దేవుని యొక్క చిత్తానుసారంగా ఉన్నవా లేవా అనేది ముందుగా మనము కనుగొనవలసి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని మన అవసరతలలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము ఉన్నదా లేదా అనేది మొట్టమొదట మనము కనుగొనవలసి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అలా ఎప్పుడు మనము కనుగొంటామంటే, దేవుని చిత్తం మనం చేసే పని పట్ల ఉన్నదా లేదా అనేది మనము అధ్యయనం చేయగలుగుతామంటే, ఎప్పుడు మనము తెలుసుకోగలుగుతామంటే ప్రియా దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం అధ్యయనం చేసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, మన అవసరతలు ధైర్యంగా విన్నవించుకున్నప్పుడు, మన అవసరతలు ఎరిగిన దేవుడు, మన అక్కర్లు ఎరిగిన దేవుడు సమయోచిత ప్రకారంగా మన పట్ల ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. దానికంటే కంగారు ముందు మనకు ఆగదు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం చేయవలసింది ఏమిటి? ధైర్యంగా మన మొరను ఆయనకు విన్నవించుకోవాలంట. ధైర్యంగా ఆయనతో మనం మాట్లాడాలి. ప్రార్థన అనగా ఆయనతో మనము మాట్లాడుటే ప్రియ దేవుని బిడ్డలారా. నీకేదైనా అవసరత ఉంటే, నీకేదైనా అక్కరగా ఉంటే, నీకేదైనా కొదువుగా ఉంటే, నీకేదైనా లోటుగా ఉంటే, నీ తల్లిదండ్రులు కానీ, నీ అత్తమామలు కానీ, నీ బంధుమిత్రులు కానీ, నీ అన్నదమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఎలాగైతే నువ్వు ధైర్యంగా వాళ్ళతో నువ్వు మాట్లాడి అడుగుతావో, అదే ధైర్యంగా కలిగి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీవు కనబడేటట్లు నువ్వు ఎప్పుడైతే రహస్యంగా ఆయనకు మొరపెట్టి నువ్వు అడుగుతావో, నీ అక్కరలను, నీ అవసరతలను ఎరిగిన దేవుడు తగిన సమయంలో ఆయన చిత్తానుసారంగా నీకు అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన చిత్తానుసారంగా దేవుడు నీకు ఏదైతే అనుగ్రహిస్తాడో, ఆయన చిత్తానుసారంగా దేవుడు నిన్ను ఎప్పుడైతే నడిపిస్తాడో, ఆయన చిత్తానుసారంగా దేవుడు నిన్ను ఎప్పుడైతే పోషిస్తాడో, అప్పుడు ఎటువంటి చింత, ఎటువంటి ఆవేదన, ఎటువంటి భయం నీలో ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని నువ్వు ఆయన చిత్తాన్ని నువ్వు కనుగొనాలంటే, మన పట్ల ఆయనకు నువ్వు ఉద్దేశాన్ని నువ్వు కనుగొనాలంటే,
మన పట్ల ఆయనకున్న ప్రణాళికను నువ్వు కనుగొనాలంటే మొట్టమొదటిగా నీవు చేయవలసిన పని ఏమిటి? ధైర్యము కలిగి ఆయన్ని మనము విన్నవించుకోవాలట. మన విన్నపములు ఆయనకు తెలియచేయాలట. ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఎప్పుడైతే మనము మన అవసరతలను, మనకున్న సమస్త అక్కరలను ఎప్పుడైతే మనం ధైర్యము కలిగి ఆయన్ని అడుగుతామో, ఆయన మనకు అనుగ్రహించడానికి సిద్ధపడి ఉన్న దేవుడు. అయితే రెండవదిగా గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అడగటం బాగానే ఉంది, కానీ చాలా మందిని కూడా మనం అధ్యయనం చేసినట్లయితే మోకరించి ప్రార్థన చేసి అడుగుతారు, ప్రభువా ప్రభువా యేసయ్యా నాకు ఇది కావాలి, నాకు ఇది రావాలి, నేను ఇది పొందుకోవాలి అన్నట్లు అడుగుతారు. కానీ వాళ్ళలో మళ్ళీ ఏదో ఒక డౌటు, ఏదో ఒక చిన్న చింత. ఎందుకంటే అడుగుతున్న వాళ్ళు మళ్ళా ఇది మనకిది వస్తుందా, దేవుని అడుగుతున్నాం బాగానే ఉంది, దేవుడు మనకి ఇది ఇస్తాడా, దేవుడిని నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేసి అడుగుతున్నాను, నాకు ఇది ఇస్తాడా, ఉపవాస ప్రార్థన నుండి అడుగుతున్నాను, దేవుడు నాకు ఇది అనుగ్రహిస్తాడా, నేను అనుకున్నది నాకు నెరవేరుస్తాడా, నేను కోరుకున్నది నాకు దక్కుతుందా అన్నట్లు మరలా నీకు ఒక అపనమ్మకము. ఆ అపనమ్మకము కూడా నీలో ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. నమ్మాలి, దేవుడు నా పట్ల ఈ కార్యాన్ని చేస్తాడని, ఈ కార్యం మనం పొందామని నమ్మాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ప్రియ దేవుని బిడ్డలారా, మనం అడిగిన అవసరతలు పొందామని నమ్మాలి. నువ్వేదైతే అవసరత కలిగి దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించి కన్నీటి ప్రార్థనతో దుఃఖించుచు ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు మొరపెడుతూ అడుగుతున్నావేమో. ఓకే, నీ మొర బాగానే ఉంది, నీ మొరను దేవుడు ఆలకిస్తున్నాడు. కానీ ఆలకిస్తున్న దేవుడే నీ విశ్వాసాన్ని కూడా ఆయన గమనిస్తాడు. నీ విశ్వాసాన్ని కూడా ఆయన గమనిస్తాడు. 12 సంవత్సరముల రక్తస్రావం కలిగిన స్త్రీ విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆమె ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, ఎన్నో చోట్లకి ఆమె వెళ్ళింది, కానీ ఎక్కడ కూడా ఆమెకున్న రోగము నయము కాలేదు. ఒకనొక సందర్భంలో యేసుప్రభు గారు ఫలానా ప్రాంతం అంటే వెళుతూ ఉంటే వెనకాల వెళ్ళి ఆయన చెంగు ముట్టిన వెంటనే ఆమెకు రక్తధార కట్టబడింది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? 12 సంవత్సరాల నుంచి. మరలా అప్పుడు దాకా కూడా ఆమె రోగం నివారణ కాలేనిది, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది, ఎన్నెన్నో హాస్పిటల్స్కి తిరిగింది, వాళ్ళ మాట వీళ్ళ మాట విన్నది, ఎంతో ఆమె బలాన్ని ఖర్చు చేసుకుంది, కానీ ఏమీ రోగము నయం కాలేదు. మరి ఎందుకు యేసు ప్రభు గారి యొక్క చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టబడింది? ఆమెలో ఉన్న విశ్వాసం. అందుకే యేసు ప్రభు గారు తర్వాత అన్న మాట ఏంటంటే, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. ముందుగా మనం ప్రతి మొరను కూడా దేవుడికి ఎప్పుడైతే మనం మొరపెడుతున్నామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, ఏదైతే అడుగుతున్నామో ఆ అడిగింది మనం పొందామని మొట్టమొదట మనలో నమ్మకం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ నమ్మకం లేనిదే, ఆ విశ్వాసం లేనిదే నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీటితో నువ్వు గుంజుకుని ప్రార్థన చేసినా ఏమి ప్రతిఫలం? ప్రార్థన చేసిన నీవు, అడుగుతున్న నీవు, అవసరతలను అక్కర్లను పొందుకుంటున్న నీవు, పొందుకోవాలని ఆశపడుతున్న నీవు, నీ ఆశకు తగిన నమ్మకం నీలో మొట్టమొదట ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలా ఆశ కలిగిన నీవు, అడుగుతున్న నీవు, నమ్మకం అనేది నీలో ఉండాలి. అలా నమ్మకం ఎప్పుడైతే మనలో ఉంటుందో మన ప్రార్థన విన్న దేవుడు తగిన సమయంలో మనకు చక్కగా ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహించడానికి అవసరత ఉన్నది. మొట్టమొదట మన అవసరతలను ధైర్యంగా దేవునికి విన్నపించుకోవాలి. రెండవదిగా అవసరతలను అడుగుతున్న మనము, ప్రార్థన చేస్తున్న మనము నమ్మాలి. ఇది దేవుడు నా పట్ల చేస్తాడు, ఈ కార్యాన్ని దేవుడు నా పట్ల జరిగిస్తాడు.
అనే నమ్మకం నీలో ఎప్పుడైతే ఉంటుందో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి కంపల్సరీ కార్యం నీ పట్ల ఆయన చేసి తీరుతాడు. నీ అవసరతలు ఆయనకి తెలుసు, నీ శరీర అవసరతలు ఆయనకి తెలుసు, నీ ఆరోగ్యం కోసం ఆయనకి తెలుసు, నీ బలహీనతలు ఆయనకు తెలుసు, నీ గాయపడిన శరీరము ఆయనకు తెలుసు. నువ్వు ఈనాడు కృంగిపోతున్నావేమో ప్రియ దేవుడి బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడేదేంటో తెలుసా? నీ బంధుమిత్రులు నిన్ను విడిచిపెట్టినా, నీ రక్త సంబంధులు నిన్ను విడిచిపెట్టినా, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టినా, విడువను ఎడబాయను, ముదిమ వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనైన ప్రభు అని యేసుక్రీస్తు వారి దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు నీవు అనేక రోగాల చేత, అనేక వ్యాధి బాధల చేత ఆర్థికంగా సతమతలవుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడేది ఏంటో తెలుసా? ఆయన నీతో ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఏంటో తెలుసా? నిన్ను విడువని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను విడువక ఎడబాయని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నా ప్రభుని యేసుక్రీస్తు వారి దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, నేను ఈరోజు అప్పుల బాధల్లోని మునిగిపోయాను, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, నేను అనవసరంగా ఈ కోర్టు చిక్కుల్లో, స్టేషన్ చిక్కుల్లో ఉన్నాను, నాకు సలహాలు ఇచ్చేవారు ఎవరు లేరు, నేను అజ్ఞానంతో బాధపడుతున్నాను, నాకు జ్ఞానాన్ని ఇచ్చి సలహా ఇచ్చేవారు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నా పరిస్థితి ఇంతేనా, నన్ను ఆదరించే వాళ్ళు లేరా, నన్ను చూచే వాళ్ళు లేరా, నన్ను పరామర్శించే వాళ్ళు లేరా, నాతో మాట్లాడే వాళ్ళు లేరా అన్నట్లు నువ్వు అనుకుంటున్నావేమో. నీ పక్షంగా నా దేవాది దేవుడు ఉన్నాడు. ఆయనైన ప్రభుని యేసుక్రీస్తు వారు. ఈరోజు నువ్వు అది అంగీకరించగలుగుతున్నావా? అది నమ్ముతున్నావా? నమ్ము. నమ్ముటని వల్లైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, విశ్వసిస్తావో, నా దేవాది దేవుడి నీ పట్ల కంపల్సరీ కార్యాన్ని చేస్తాడు. నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, నీకున్న వ్యాధి బాధలను బట్టి నలిగిపోతూ, కృంగిపోతూ, వ్యాధులతో అల్లాడిపోతున్న నీ జీవితాన్ని, నీ హృదయాన్ని నా దేవుడు చూస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. చూస్తున్న దేవుడు ఊరికనే వదిలేసే దేవుడు కాదు. అయినా నీ చెయ్యి పట్టుకుని నీ కుటుంబాన్ని తాకి, నీ హృదయాలను ఆయన తాకి, నీ హృదయ ఆవేదన చూస్తున్న దేవుడు, నీ యొక్క అక్కరలేరిగిన దేవుడు, నీ ఆర్థిక పరిస్థితులను చూస్తున్న దేవుడు, నీ అనారోగ్య పరిస్థితులను గమనిస్తున్న దేవుడు తగిన సమయంలో నీ చెయ్యి పట్టుకుని పైకి లేపే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే నా ప్రభుని యేసుక్రీస్తు వారి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఒక్కసారి నీ చెయ్యి పట్టుకున్నాడంటే ఇంకెన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ఆయనకు మనము, ఆయన చిత్తానుసారంగా మనము జీవించే వారిగా ఉండాలి. అలాగే మన యొక్క శరీర అవసరతలు ఎరిగిన దేవుడు మన శరీర అవసరతలను తీరుస్తాడు. బలహీనంగా ఉండవచ్చేమో, వ్యాధి బాధలతో నువ్వు బాధపడుతున్నావేమో, నీ శరీరం సహకరించక నలిగిపోతున్నావేమో, సమస్తాన్ని చూస్తున్న దేవుడు సమస్తాన్ని ఆయన మీద వెయ్యి, నీ సమస్త భారాన్ని ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తానంటున్నాడు. అబ్బా, ఎంత మంచి మాట నా దేవాది దేవుడి నీ పట్ల చెప్తున్నాడు. నీ భారమంతా కూడా ఆయన మీద వెయ్యి. భారాన్ని వేసిన నీవు నమ్మకము కలిగి ఉండు. దేవుడి నీ పట్ల కార్యాన్ని చేస్తాడు. ఆ కార్యాన్ని నీవు చూస్తావు. నలుగురికి పంచుకునేటట్లు దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టును గాక. ఆమేన్. అదే రీతిగా ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క శరీర అవసరతలను ఎరిగిన దేవుడు తర్వాత మన యొక్క ఆత్మీయ అవసరతలను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితము ఏ పాటిదై ఉన్నదో,
మనం వాక్యానుసారంగా మనం నడుస్తున్నామా? వాక్యానుసారంగా మన యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మ మనకు సహకరిస్తుందా? వాక్యానుసారంగా మనం నడవగలుగుతున్నామా? వాక్యానుసారంగా మనం అనేక మందికి బోధించగలుగుతున్నామా? మన యొక్క ఆత్మీయ పరిస్థితి ఎలా ఉన్నది అనేది కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడు. మన యొక్క ఆత్మీయంగా అభివృద్ధి అవ్వలేకపోతున్నామంటే సాతానుగాడి యొక్క పెట్టే చుచ్చులను, సాతానుగాడి పెట్టే ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా ఇబ్బందులను కూడా ఆయన గమనిస్తూ ప్రతి ఆత్మీయ అవసరతలలో కూడా ఆయన నీకు తోడై ఉంటాడు. అందరూ కూడా చక్కగా దేవుని సన్నిధికి వెళుతున్నారు. ఆదివారం వచ్చేసరికి అందరూ కూడా చక్కగా తలస్నానం చేసి మంచి వస్త్రములు ధరించుకుని దేవుని యొక్క మందిరానికి వెళుతున్నారు. నేను కూడా వెళ్ళాలి, చక్కగా నేను కూడా దేవుని యొక్క మందిరంలో ఆనందించాలి, దేవుని యొక్క వాక్యము ద్వారా బలపడాలి, యేసుక్రీస్తులో ఎదగాలి అనే ఆశ ఈరోజు నీకు ఉండవచ్చు. కానీ ఆశ ఉన్నది కానీ నీ కుటుంబంలో ప్రియ దేవుని బిడ్డలారా, నీ భర్త ద్వారా కావచ్చు, నీ భార్య ద్వారా కావచ్చు, నీ కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, నీ రక్త సంబంధుల ద్వారా కావచ్చు, నీ స్నేహితుల ద్వారా కావచ్చు, వాళ్ళ ద్వారా నీవు ఇబ్బంది కలిగి నేను దేవుని సన్నిధికి వెళితే వాళ్ళు ఏమనుకుంటారు అన్నట్లు నువ్వు వాళ్ళను చూసి వెనకడికి వేసి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావేమో. అటువంటి ఆత్మీయ జీవితాన్ని సరిచేసే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అడుగు మోకరించి దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్న నీవు, దేవుని సన్నిధిలో ఎదగాలనుకుంటున్న నీవు, యేసుక్రీస్తులో ఆనందించాలనుకున్న నీవు మొరపెట్టు దేవుని సన్నిధిలో. నువ్వెక్కడైతే ఉంటావో అదే స్థలంలో మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నేను నీ యొక్క మందిరానికి వెళ్ళాలనే ఆశ ఉన్నది, నీ యొక్క వాక్యం ద్వారా బలపడాలనే ఆశ ఉన్నది, కానీ నా కుటుంబ సభ్యుల ద్వారా నేను నీ మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, నా బంధుమిత్రుల ద్వారా నీ యొక్క మందిరానికి నేను వెళ్ళలేకపోతున్నాను, నా స్నేహితుల ద్వారా నేను నీ మందిరానికి రాలేకపోతున్నాను. క్షమించి ప్రభువా, నా బంధుమిత్రులని మీరు మార్చండి, నా కుటుంబ సభ్యులను మీరు రక్షింప చేయండి అన్నట్లు ఎప్పుడైతే మొర పెడతావో నీ మొరను విన్న దేవుడు తగిన సమయంలో నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహించి నిన్ను ఎవరైతే వద్దన్నానో, నిన్ను ఎవరైతే వెళ్ళొద్దన్నానో, నిన్ను ఎవరైతే ఆటంకపరిచారో వాళ్ళందరినీ కూడా నీకంటే ముందుగా దేవుని సన్నిధికి ఆయన నడిపించగల సామర్థ్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నడిపించగల సామర్థ్యుడు ప్రియ దేవుని బిడ్డలారా. అటు రీతిగా ఆత్మీయంగా కూడా నిన్ను దేవుడు ఆయన నీకు తోడై ఉంటాడు. ఆత్మీయంగా ఎదగాలని ఒక ఆశ ఉన్నది, ఆత్మీయంగా జీవించాలని ఒక ఆశ ఉన్నది, కానీ తగిన సహకారం నీకు లేక నువ్వు ఆగిపోతున్నావేమో. కానీ ఈరోజు దేవునితో మాట్లాడేది ఏంటి తెలుసా? ఆగిపోతున్న నీవు ఆగక ఎక్కడైతే ఉన్నావో అక్కడే మొరపెట్టిన దేవాది దేవుడి యొక్క సహాయము పొందుకుని ఆయన సహాయము ద్వారా ఆయన చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నీ కుటుంబాన్ని నీ యొక్క పాద సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెడతాడు ప్రియ దేవుని బిడ్డలారా. అటు రీతిగా మనమందరము కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనమందరము కూడా ఆయన సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా వర్ధిల్లాలని నా ప్రభుని యేసుక్రీస్తు వారు ఎంతగానో ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా చింతపడకుండా, ఏ విషయంలో కూడా మనం ఆవేదన చెందకుండా, ఏ విషయంలో కూడా మనం బెంగుపడకుండా, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా మనం ఎప్పుడైతే ధైర్యం కలిగి ఆయనతో చెప్పుకుంటామో ప్రతి మొరను కూడా ఆయన ఆలకిస్తాడు. ధైర్యంగా చెప్పుకుంటున్న నీవు నీ అవసరతలను ఎరిగిన దేవుడు నీకు తగిన సమయంలో నీకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థన చేస్తున్న నీవు ఏం చేయాలంటే నమ్మకముగా, విశ్వాసముతో దేవుడు నా పట్ల కార్యాన్ని చేస్తాడనే నమ్మకంతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన విన్న దేవుడు, నీ శరీర అవసరతలను ఎరిగిన దేవుడు, నీ యొక్క ఆత్మీయ అవసరతలు ఎరిగిన దేవుడు ప్రతి అవసరతను కూడా తన నామ మహిమేశ్వరం చెప్పిన ఆయన తీర్చడానికి ఇప్పటికీ ఈ క్షణానికి కూడా సిద్ధపడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏమాత్రం కూడా చనిపోలేదు, ఆయన సజీవుడై ఉన్నాడు. సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము కాబట్టి, ఈ సర్వలోకాన్ని సృష్టించిన తండ్రి అయిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము కాబట్టి ఆయన కుమారులైన మనము కూడా
ఆయనకు మాదిరిగా ధైర్యముగా ఉండి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనం విన్నపములను తెలియచేసేవారిగా ఉండాలి. అటు రీతిగా మనం ఎప్పుడైతే ఉంటాం మనల్ని బట్టి అది దేవుడు సంతోషించడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా అటు రీతిగా ఉందుము కాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాడు కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అతి ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ గడిచిన దినములన్నీ మీ రెక్కల చాట మీరు భద్రపరిచి రోజున రీతిగా సజీవుల లెక్కలు ఉన్నది కేవలం మీ కృప మాత్రమే అయ్యా. ప్రార్థనకు వస్తున్నాము, దేవుళ్ళు ఎదుగుతున్నాము, కానీ ఏదో తెలియని చింత ప్రభు, అది నీ యొక్క చిత్తానుసారంగా లేని పనులు మేము చేసి ఆ చింతకు గురవుతున్నాం. మేము ఆ చింత నుండి మమ్మల్ని విడిపించండి. ఆ చింత నుండి మేము బయటపడాలంటే అయ్యా ధైర్యం కలిగి ప్రభువా మీకు విన్నపించాలని యొక్క వాక్యం మాకు చదివిస్తుంది ప్రభువా. అయ్యా విన్నపించే మేము ప్రభు నమ్మకము కలిగి అయ్యా మీకు మరణం నమ్మకము కలిగి మీకు ఎప్పుడైతే విన్నపిస్తామో ఆ నమ్మకమైన ప్రార్థన విని తగిన జవాబు ఇచ్చే దేవుడు ఉన్నావని మేము నమ్ముతున్నాం ప్రభు. అటువంటి నమ్మకమైన పాత్రలుగా మేము కొనసాగబడే కృపణ ధన్యతను మాకు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకున్న వాక్యమైన మార్గంలో నడిచే కృపను ధన్యతను దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తూ జవాబును పొందుకుని నమ్ముతండి.